కరోనా టైంలో జనాలు ఇంతమందా, ఇన్ని బైక్స్. వావ్, దిస్ ఇస్ ద రీజన్ వై కరోనా స్ప్రెడింగ్ డే బై డే ఇన్ వైజాగ్. చూసారా గైస్ జనాలు ఎలా ఉన్నారో బయటకి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వైజాగ్ బైకర్ సాయి కళ్యాణ్. సో గాయస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారుగా? సో గాయస్ ఆల్మోస్ట్ నేను నా పాత వీడియో చేసి 10 days అయిపోయింది. పాత వీడియోలో మీకు టీవీఎస్ అపాచీ 160 గురించి నేను వ్లాగ్ చేశాను. సో హోప్ ఆ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇవాళ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ 1 weekలో నేను ఏమి చేయలేకపోయాను గైస్. 1 weekలో నేను అసలు ఏ వ్లాగ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆఫీస్ వర్క్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6:37 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. సో ఇవాళ సండే కాబట్టి అండ్ మనకి టైం దొరికింది. అండ్ ఈ మధ్యలో నేను టీవీఎస్ షోరూమ్ కూడా వెళ్ళాను. సో టీవీఎస్ RTR 200 ఒకదానికి, అండ్ హీరో షోరూమ్ కూడా వెళ్ళాను. సో అవి బైక్ అయితే టెస్ట్ డ్రైవ్ చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే టెస్ట్ డ్రైవ్ బైక్స్ ఇంకా రాలేదు. సో దానివల్ల నేను వ్లాగ్ అయితే చేయలేకపోయాను. అండ్ ఇవాళ సండేగా, సో మన సండే ఇంట్లో అయితే కూర్చోలేము, బోర్ కూడా వేస్తుంది బాగా. సో మార్నింగ్ వర్క్స్ అన్నీ చేసుకొని ఈవినింగ్ సరదాగా అలా బయటకు వద్దామని వచ్చాను గైస్. ఇలా బయటకు వచ్చాను. ఇంకేం గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారుగా? సో నేను చేస్తున్న బ్లాగ్ ఎలా ఉన్నాయి గైస్, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. సో మనం అనుకున్నాం కదా టెస్ట్ డ్రైవ్ చేద్దామని. సో ప్రస్తుతానికి అసలు హీరో బైక్ అయితే టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది ఇంకా రాలేదు. సో ఆ బైక్ ఎప్పుడైతే వస్తుందో మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. అండ్ వాటి స్పెక్స్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో సిగ్నల్ పడిపోతుంది. ఓకే అమ్మయ్య, సిగ్నల్ అయితే మనం దాటేసాం. గైస్ ఇవాళ వ్లాగ్లో నేను ఏం చూపించడానికి కాదు, జస్ట్ ఇంట్లో కూర్చున్నాం కదా, బోర్ కొడుతుంది. సో మనం ఇంట్లో ఎక్కువసేపు కూర్చోలేము. అందులో మనం బైక్ అంటే మనకి ప్యాషన్ ఉండడం వల్ల అసలు కూర్చోలేము బైకింగ్ అంటే. సో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళడం రావడం అయితే చేద్దాం. సో నా బైక్ ఆల్మోస్ట్ 14,370 kilometers తిరిగాం గైస్ దీని మీద. 14,370 kilometers. సో ఈ బైక్ వల్ల అయితే నేను ఎటువంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు గైస్, హానెస్ట్గా చెప్తున్నా. ఒక 200cc బైక్, 25 bhp హార్స్ పవర్ గైస్ దీనిది. సో చాలామంది అంటుంటారు స్పోర్ట్స్ బైక్ అయితే ఎక్కువసేపు నడపలేము అండ్ మీకు బ్యాక్ ఏక్ ఇవన్నీ వస్తాయని. అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళది గైస్. ఎందుకంటే కొంతమందికి స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్. సో నా ఫస్ట్ బైక్ మీకు తెలిసిందే R15. అది ఒక స్పోర్ట్స్ బైక్. అంటే స్పోర్ట్స్ బైక్ అంటే 150cc సెగ్మెంట్లో నేను చెప్తున్నా. సో పెద్ద బైక్ అని కాదు, మంచి అగ్రెసివ్ పొజిషన్. సో అది కూడా బాగుంటుంది కదా. అదే 17 bhp హార్స్ పవర్ వచ్చేసరికి, ఇది వచ్చేసరికి 25 bhp 200cc ఇది. సో యమహా బైక్స్ మీకు తెలిసిందే, యమహా ఇంజిన్ అన్నది అసలు సూపర్ ఇంజిన్ అనమాట, లాంగ్ లాస్టింగ్. సో అది వచ్చేసరికి యమహా R15 స్టోరీ. ఇది మన KTM. నేను 2017లో మీకు చెప్పాను పాత బ్లాగ్లో. సో నాకు జాబ్ వచ్చిన వెంటనే ఈ బైక్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 14,371 kilometers ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఇంకా 600-700 kilometers వస్తే 15,000 kilometers. సో దీనివల్ల అయితే నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు.
అండ్ కేటీఎం ఇంజిన్స్, కేటీఎం అంటే మీకు తెలిసింది, పవర్కి టార్క్కి పెట్టిన పేరు కేటీఎం. అంటే ఉన్న బడ్జెట్లో అంటే 200 cc కేటీఎం అంటే ఆల్మోస్ట్ అన్నీ అంతేలేండి. సో ఈ 200 ccలో మీకు మంచి బిగినర్ స్పోర్ట్స్ బైక్ కావాలంటే బెస్ట్ గైస్. అండ్ ఇప్పుడు BS6 కంప్లైంట్ కూడా వచ్చింది ఇందులో, అది కూడా మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ ఇప్పుడు BS6 కంప్లైంట్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఎక్కువ ఫ్రెండ్లీగా దాన్ని డిజైన్ చేశారు, అంటే పొల్యూషన్ ఎక్కువ రాకుండా. సో అది కూడా ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. నాకు ఈ బండిలో ఆర్సీలో నచ్చింది ఏంటంటే మెయిన్ దీని అగ్రెసివ్ పొజిషన్ గైస్. అంటే మనం దీని మీద కూర్చొని ఇలా రెవ్ చేస్తే ఒక బెస్ట్ స్పోర్ట్స్ బైక్ మనం నడుస్తున్న ఫీల్ వస్తుంది గైస్. అండ్ ఆ పొజిషన్ కానీ ఆ లీన్ పొజిషన్ కానీ చాలామందికి అయితే ఇది హ్యాండ్స్ కానీ ఫస్ట్ హ్యాండ్స్ కానీ ఇవన్నీ పెయిన్ అంటారు. అది ఇనీషియల్గా ఉంటుంది గైస్. అది మనం ఎక్కువసేపు ఒక 1 week 10 days ఎవరైతే బండి అలవాటు లేదు ఉంటారో సో వాళ్ళకి ఇనీషియల్గా నాకు వచ్చింది, నాకు ఒక స్టేజ్లో అనిపించేది ఏంటబ్బా ఇలా వస్తుంది అనుకున్నాను ఫస్ట్. ఇది ఈ బైక్ కొన్నప్పుడు కదా R15, ఎందుకంటే అది ఫస్ట్ టైం నేను కొన్నాను కాబట్టి. సో మనకు అనిపించింది ఒక 10 daysకి అంత నార్మల్. దీని మెయిన్ మనం చూడాల్సింది పొజిషన్ గైస్. ఆ పొజిషన్లో మీరు కరెక్ట్గా మీరు ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. సార్ ఇది చూసారా, ఇక్కడ ఈ పొజిషన్లో మనం లెగ్స్ పెట్టుకొని కరెక్ట్గా పొజిషన్లో హ్యాండ్ పొజిషన్ కరెక్ట్గా ఇలా పెట్టి మెయింటైన్ చేస్తే మీరు ఎంత దూరం అయినా మీరు ట్రావెల్ చేయొచ్చు హ్యాపీగా. ఇది యాక్చువల్గా మురసల్లా ఇలా రోడ్ అవుతుంది. సో ఆ రోడ్ మాకు ఇది ఆయన చూస్తున్నారు కదా, మౌంటైన్స్ ఈ రోడ్. ఇది ఏంటంటే సింహాచలం ఉంది కదా టెంపుల్. సో సింహాచలం కూడా ఇలా వెళ్ళచ్చు మనం. అండ్ నేను ఈ రోడ్డు ఎందుకు వచ్చానంటే ఇది ఇలా నీట్గా కామ్గా ఉంటుంది, ఇందులో ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. సో ఈవినింగ్ టైంకి ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరైనా లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అంటే చాలామంది దూరంగా ఉన్నప్పుడు సో ఈ రోడ్ వచ్చి అలా ఒక రైడ్ వేసుకుంటే కొంచెం టైంపాస్ అయితే అవుతుంది గైస్ మనకి. సార్ రోడ్ ఎంత బాగుందో, ఇలాంటి రోడ్లో మనం కొంచెం స్పీడ్ వెళ్ళడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 15,000 kilometers అయిపోయింది నా బైక్ వచ్చేసరికి. సో నెక్స్ట్ మంత్ సర్వీసింగ్ అయితే ఇవ్వాలి మనం. సో ఫిల్టర్స్ కూడా మార్చాలి, బైక్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ అన్నీ. చూసారు గైస్, బైక్లో ఎక్సలెంట్ పికప్ మాట. ఒక్కసారి మనం ఫస్ట్ గేర్ వేసి బైక్ రెవ్వేస్తే అసలు దీన్ని ఆపడానికి లేదు గైస్. బాలయోగి గురుకులం చూసారా, పక్కన మౌంటైన్స్, చెట్లు, లుక్ ఎంత బాగుందో చూసారా. ఎదురుకొండ మౌంటైన్స్, వైజాగ్ అంటేనే అదే గైస్, కొండలు, చెట్లు, మధ్యలో మంచి రోడ్డు. అండ్ వైజాగ్ మొత్తం బీచెస్తో సరౌండ్ అయి ఉంటుంది. సో వైజాగ్ బ్యూటీ అది. ఇక్కడ కొండలు మొత్తం, ఇవి కొండలు అవి కొండలు మొత్తం అన్ని కొండలు, ఎంత బాగుందో. అండ్ క్లైమేట్ కూడా ఇవాళ చాలా బాగుంది, గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. క్యామ్ కూడా, యాక్షన్ క్యామ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. సో 7,500 అనుకుంటాను నేను తీసుకుంది. ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. సో మనకున్న యాక్షన్ కెమెరాస్లో అంటే మనకి మైక్ సపోర్ట్తో ఉన్నది ఎస్జే క్యామ్ అయితే మనకు రాలేదు. ఎస్జే క్యామ్ ఓన్లీ మనకి వితౌట్ మైక్ వస్తుంది, అండ్ మైక్ సపోర్ట్ కూడా లేదు దానికి, ఎక్స్టర్నల్ మైక్ సపోర్ట్. అండ్ మామూలుగా క్యామ్ పెట్టుకుని మళ్ళీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవన్నీ చాలా పెద్ద తలనొప్పి అన్నమాట. సో వెయిట్ చేశాను. సో కరెక్ట్ టైంకి అమెజాన్లో ఆఫర్ ఉండడం వల్ల ఈ బైక్ అయితే మనం ఈ క్యామ్ అయితే మనం తీసుకున్నాం. అండ్ నేను టెస్ట్ చేసిన వీడియోస్ కూడా చాలా పెట్టాను మీకు. సో మైక్ క్వాలిటీ కూడా బాగుంది, అండ్ వీడియో క్లారిటీ కూడా చాలా బాగుంది.
సో ఇదైతే నేను సజెస్ట్ చేస్తున్నాను గైస్, మీ అందరికి ఎవరికైనా బడ్జెట్ అంటే ఒక 7,000 8,000 మీరైనా మంచి యాక్షన్ క్యామ్ తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు దీన్ని. సో దీనికి చాలా యాక్సెసరీస్ కూడా ఇచ్చారు, నేను అవేం టెస్ట్ చేయలేదు ఎందుకంటే బేసిక్గా మన మోటో బ్లాగింగ్ కావాల్సింది ఈ సెటప్పే. సో మిగతా యాక్సెసరీస్ని అండర్ వాటర్ కానీ సో ఇలాంటివి చాలా ఇచ్చారు గైస్. ఇది వచ్చేసరికి సింహాచలం వెళ్ళడానికి రూట్ గైస్, ఇది పైకి వెళ్తే మనం సింహాచలం వెళ్ళచ్చు, ఇలా పైకి వెళ్తే సింహాచలం అయితే వెళ్ళచ్చు మనం, ఇలా కూడా వెళ్ళచ్చు సింహాచలం. అండ్ ఇంకా రూట్ ఉంది, అలా కూడా వెళ్ళచ్చు పైకి మనం. సో ఇదైతే ఒక 1.5 year 2 years అయింది ఈ రోడ్ అయితే ఇలా ఓపెన్ చేయడం. సో నెక్స్ట్ బ్లాగ్స్లో మనం అనుకున్నట్టే మళ్ళీ మనం హోండా బైక్ అయితే రివ్యూ చేద్దాం. సో అది యాక్చువల్గా మనం వెళ్ళినప్పుడు అది లేదు. సో బైక్ వస్తే నేను ఆల్రెడీ కాల్ చేశాను షోరూమ్ వాళ్ళకి, ఇంకా రాలేదని చెప్పారు. టెస్ట్ డ్రైవ్ బైక్ వస్తే మనం దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ చేద్దాం. సో నాకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా మీకు నేను బైక్స్ అయితే స్పెక్స్ అయితే చెప్తాను గైస్. నెక్స్ట్ ఇయర్ మేలో బైక్ అయితే మారుతాం అనుకుంటున్నాను, చెప్పలేం, మేలో ప్లాన్ చేస్తున్నా. సో నేనైతే 2 బైక్స్ అనుకున్నాను, 3 బైక్స్ అనుకున్నా. ఒకటి డ్యూక్ 250 అనుకుంటున్నాను. సో అదేంటంటే మనకి టూరింగ్కి కూడా పనికి వస్తుంది. టూరింగ్ మనం వెళ్ళేది పెద్ద ఏమి ఉండదు కానీ, సో వెళ్ళినప్పుడు బైక్ ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్తాం. సో టూరింగ్ కానీ అండ్ చిన్న లాంగ్ డ్రైవ్స్ కానీ సో మనకి అది సెట్ అవుద్ది. సో దాని హార్స్ పవర్ కూడా ఆల్మోస్ట్ 30 bhp అవుతుంది. సో 30 bhp అంటే 256 సూపర్ అనమాట. సో బైక్ అయితే చాలా ఫాస్ట్గా మనకి గేర్ వేసి యాక్సిలరేటర్ ఇవ్వగానే లాగుతుంది బైక్ అయితే. సో ఆ ఫీల్ ఉంటే మనం అసలు హ్యాపీగా వెళ్ళచ్చు అనమాట. అండ్ ఇంకోటి FZ 250 కూడా చూశాను నేను ఆల్రెడీ నా బ్లాగ్లో, నేను ఆ వీడియో ఆ బైక్ గురించి చెప్పాను మీకు. సో స్పెక్స్ అయితే చెప్పాను. సో అది కూడా మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి ఆ బైక్ ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. సో అది కూడా బాగుంది, కాకపోతే దాని BHP 250cc 20 bhp అనమాట. సో టార్క్ బాగానే ఉంది కానీ 20 bhp, కానీ సిట్టింగ్ పొజిషన్ అన్నీ సూపర్ అనమాట. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ అది, అంటే ఆల్మోస్ట్ మనకు 1.6 1.7 లోపల వచ్చేస్తుంది. అదే డ్యూక్ 250 ఎలా అంటే అది ఆల్మోస్ట్ 2.5 ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం BS6 మోడల్ చూస్తే. సో ఒక దగ్గర ఒక 50,000 to 60,000 ఎక్కువ పెడితే మనకి 30 bhp హార్స్ పవర్ ఏదో ఉందో అదైతే వస్తుంది మనకి. సో గైస్ ఇందాక నేను మురసల్లవ అని చెప్పాను కదా, ఇదే మురసల్లవ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కూడా వాటర్ సప్లై అవుద్ది అందరికి. సో ఇదివరకు ఒక 1 year బ్యాక్ ఇదంతా నేను ఈ రోడ్లో రావడం తక్కువ, ఇప్పుడు నేను ఎక్కువ రాను. సో మనకు పని కూడా తక్కువ ఉంటుంది ఇటుపక్క. ఇదివరకు అది ఏమన్నా ఇప్పుడు బయట ఎంత చల్లగా ఉంది, ఎంత కూల్గా ఉందో నేను ఫీల్ అవుతున్నాను అది. సో మీరు ఎప్పుడైనా ఇటు వస్తే, ఒకవేళ వైజాగ్ కాని వాళ్ళు ఎవరైనా వస్తే ఈ సింహాచలం వెళ్ళేటప్పుడు ఈ రూట్ కూడా ప్లాన్ చేసుకోండి. అంటే ఇటు మడూరువాడ MVP కాలనీలో ఉన్న వాళ్ళకి ఈ రూట్ బెస్ట్ రూట్ అనమాట, అంటే దగ్గర. సో అటుపక్క ఎన్ఐడి మురళీనగర్ ఉన్న వాళ్ళు అలాగే వెళ్దాం బెటర్, ఎందుకంటే అది మనకి దగ్గర. ఇది వచ్చేసరికి MVP కాలనీ, వెంకోజీపాలెం, మధులపాలెం అండ్ మధురవాడ ఈ సైడ్ హనుమంతవాడ ఈ సైడ్ వాళ్ళకి ఇది బెస్ట్ రూట్ అనమాట, హ్యాపీగా వెళ్ళొచ్చేసి. అండ్ ఇది సో ఇక్కడ ఏంటంటే హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి కదా ఇక్కడ. సో ఒక మెడికల్ జోన్ అంటారు దీన్ని, మెడికల్ సిటీ. ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ అపోలో, పినాకిల్ కానీ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఐ హాస్పిటల్ కానీ ఎంత. సో MVP కాలనీ వాళ్ళకి కానీ అండ్ మధురవాడ, మధులపాలెం ఇటుపక్క అందరికీ చాలా దగ్గర. సో అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి. అది వచ్చేసరికి పినాకిల్ హాస్పిటల్ గైస్, Q1 హాస్పిటల్ చెప్పాను మీకు, అంతా అన్ని హాస్పిటల్ జోన్స్ అనమాట. సో ఇక్కడ కూడా ఏదో హాస్పిటల్ బిల్డ్ చేస్తున్నారు. Q1 బ్యాక్ సైడ్ పినాకిల్ ఉంది, అండ్ ముందు మనకి అపోలో హాస్పిటల్ కూడా ఉంది, అండ్ ఐ హాస్పిటల్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఇవన్నీ హాస్పిటల్స్ మొత్తం. పినాకిల్, జిమ్స్ హాస్పిటల్, ఇది జిమ్స్ హాస్పిటల్, లోపల Q1 హాస్పిటల్. సో ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఫార్మసీ, నేషనల్ ఫార్మసీ,
చూస్తున్నారు, అక్కడ కూడా హాస్పిటల్ అయితే కడుతున్నారు. మెట్టెక్ జోన్ అని చెప్పుకోవచ్చు కదా ఇంకది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ బాబా టెంపుల్. ఇదిగోండి అపోలో హాస్పిటల్ ఇది. సో బెస్ట్ హాస్పిటల్ ఇది కూడా. రూట్లోకి వస్తే మీ ఆప్షన్ అనమాట, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో మీరే చూస్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ మై హాస్పిటల్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి మీకు. అపోలో కానీ, పినాకిల్ కానీ, Q1 కానీ. వీళ్ళంత ఖాళీగా రోడ్ ఉంటే మనం ఎంత దూరమైనా అడ్డుకుని వెళ్ళిపోవచ్చు. సాంగ్స్ పెట్టుకుని హ్యాపీగా మనం వెళ్ళచ్చు. గైస్ నాకు ఒక డ్రీమ్ రైడ్ ఉంది గైస్. సో మరి అది ఎప్పుడు తీరుతుందో, నెక్స్ట్ ఎప్పుడు తీరుతుందో నాకు తెలియదు. సో లడాక్ వెళ్ళాలని ఎప్పటి నుంచో డ్రీమ్ అన్నమాట. సో దానికోసం వెయిటింగ్ నేను. టైం అయితే పట్టచ్చు. సో ఎప్పుడన్నది కానీ వెళ్తాను గైస్ పక్కా. సో నేనైతే ఈ హెల్మెట్ అయితే పాత అయిపోయింది గైస్. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయిపోయింది. బాగా ఓల్డ్ అయిపోయి అండ్ ఇదేంటంటే బాగా స్లిప్ అవుతుంది. సో కుదిరితే మనం నెక్స్ట్ వీక్లో ఒక హెల్మెట్ అయితే పర్చేస్ చేద్దాం. సో బైక్ యాక్సెసరీ షాప్ ఇక్కడ ఒక 3-4 ఉన్నాయి. సో వాటికి వెళ్ళి మనమైతే హెల్మెట్ అయితే పర్చేస్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక లాంగ్ రైడ్స్కి అయితే అసలు సెట్ అవుతుంది గైస్. ఎందుకంటే బాగా లూజ్ అయిపోయింది అండ్ బాగా అయిపోయింది హెల్మెట్ వచ్చేసరికి. మెయిన్ ఏ పార్ట్కి పార్ట్ ఎంత టైట్ చేసినా అది మళ్ళీ లూజ్ అవుతుంది. సో మనం ఆల్మోస్ట్ హై స్పీడ్స్ అయితే కొట్టినప్పుడు, 333 స్పీడ్ కొట్టినప్పుడు బైక్ అయితే మనకి హెల్మెట్ అయితే సరిగ్గా లేదు, అసలు బాగా స్లిప్ అవుతుంది. అయితే ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్లో యాక్సరీ షాప్కి వెళ్ళి మెయిన్ మనం తీసుకోవాల్సింది హెల్మెట్ తీసుకుని, హెల్మెట్ ప్రాపర్గా ఉంటాయి కదా మనం అయితే ఏదైనా బ్లాగ్స్ అయితే పర్ఫెక్ట్గా చేయగలం. సో అప్పుడప్పుడు మీకు బ్లాగ్లో యాంగిల్ మారుతుంది. సో స్పీడోమీటర్ కరెక్ట్గా మీకు కనబడట్లేదు అండ్ వ్యూ సరిగ్గా కనబడట్లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే హెల్మెట్ అనేది స్లిప్ అవుతుంది బాగా. జనాల సో బయటికి రండి, బట్ ఆల్ ప్రికాషన్స్తో వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకైతే ఉండవు. లైక్ మాస్క్ కానీ, శానిటైజేషన్ కానీ ఇలాంటివి అయితే కంపల్సరీ పాటించండి గాయస్. ఎందుకంటే రోజు రోజుకి కేసెస్ చూసారా. మన ఫేమస్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా 2 days నిండా అసలు నిజంగా నిద్రలేదు గాయస్. నిద్రలేదంటే ఆయన సాంగ్స్ డైలీ వినేవాళ్ళం. ఆయన లైఫ్ మనం చూసినా చూడకపోయినా మెయిన్ సాంగ్స్ అయితే బాగా వినేవాళ్ళం. ఆయన వాయిస్ అలాంటి ఆయన లేరంటే చిన్న బాధగా ఉంది. బట్ ఆయన మనకి పాట రూపంలో అయితే మనతోనే ఉంటారు ఎప్పటికీ. మన తెలుగు మ్యూజిక్ ఆన్ చేసిన వెంటనే ముందు మెయిన్గా వచ్చేది ఆయన సాంగ్కే. ఆయన మనకి దగ్గరలో లేకపోయినా ఆయన సాంగ్ మనతోనే ఉంటుంది. అలాంటి ఆయనకి మనం మంచి గౌరవం అయితే ఇవ్వాలి గైస్. లైక్ భారతరత్న అయితే ఆయనకి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సో నేనే కాదు అందరూ అనుకుంటారు. ఎందుకంటే 46,000 సాంగ్స్ అంటే అసలు రికార్డ్ మాట అది. ఎన్ని లాంగ్వేజ్లో ఆయన సింగ్ చేశారు. సో ఆయన 74, ఆయన ఏజ్ 74. ఆయనకి ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఆయన ఏజ్ మనకు తెలిసింది. సో ఆ వాయిస్లో అసలు చిన్న ఇది కూడా రాలేదు. తను మామూలుగా పాడేటప్పుడు ఎలా పాడేవారో ఇప్పుడు 73, 74లో కూడా ఆయన వాయిస్ అలాగే ఉంది. సో ఇలాంటి లెజెండ్ని సో బెస్ట్ భారతరత్న అయితే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను గైస్. నాకు తెలిసి మీరు కూడా అదే అనుకుంటున్నారు. నేను ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కొట్టే సబ్స్క్రైబే నాకు ఇంకా
చేయాలనిపిస్తుంది గాయస్. మీరు ఎంకరేజ్మెంట్ అలా సబ్స్క్రైబ్, లైక్, కమెంట్స్లో మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా వ్లాగ్స్ చేయగలుగుతాను. చిన్న సపోర్ట్ చేస్తే సో మనం అయితే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలం గాయస్. చిన్న ఎంకరేజ్మెంట్. ఐ నీడ్ సమ్ ఎంకరేజ్మెంట్ సో దట్ ఐ కెన్ డూ మోర్ వ్లాగ్స్. సో గైస్, నేనుండే కాలనీ అయితే MVP కాలనీ వైజాగ్లో ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కాలనీ అని అంటారు. సో గైస్, మొత్తానికైతే మనం ఇంటికి వచ్చేస్తాం. హలో గైస్, మొత్తానికి ఈ బ్లాగ్ అయితే ఇలా అయింది. సో ఈ బ్లాగ్లో నేను మీకైతే నేనేం చూపించలేదు. జస్ట్ నార్మల్గా బోర్ కొట్టిందని బైక్ అలా తీసి అలా వెళ్ళాను. సో యాక్చువల్గా దీని ముందు మనం బైక్ అయితే టీవీఎస్ బైక్ అయితే మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేసాం. అండ్ స్పెక్స్ కూడా మీకు చెప్పాను. సో మీకు ఆ బ్లాగ్ నేను నచ్చింది అనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత నేను ఈ బ్లాగ్ తర్వాత ఒక 2-3 షోరూమ్స్కి అయితే నేను వెళ్ళాను. కాకపోతే మనం అనుకున్న బైక్ ఏంటంటే అక్కడ టెస్ట్ డ్రైవ్కి అయితే లేదు. సో నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేయలేకపోయాను. సో అండ్ ఇంకోటి ఏంటంటే నా ఆఫీస్ అయితే కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల నేను చేయలేకపోయాను బ్లాగ్స్. సో సండే వల్ల నాకు టైం దొరికింది. అండ్ ఇంకోటి ఏంటంటే సండే మన బ్యాడ్ లక్ ఏంటంటే షోరూమ్స్ కూడా అన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో మనం ఇంకేం చేస్తాం. సో అందుకే అలా ఇంట్లో బోర్ కొట్టి బైక్ మీద అలా వెళ్ళాను. సో అండ్ ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. సో ఎప్పుడైతే నేను ఆల్రెడీ షోరూమ్స్తో టచ్లో ఉన్నాను. ఎప్పుడైతే మనం అనుకున్న బైక్ రివ్యూకు టెస్ట్ డ్రైవ్ వచ్చిందో సో మనమైతే అది కూడా బ్లాగ్ చేద్దాం. అండ్ దాని స్పెక్స్ కూడా మీకు నేను చూపిస్తాను. సో గైస్, యాక్చువల్గా హోండా హార్నెట్ 2.2 వచ్చింది. సో ఆ బైక్ టెస్ట్ డ్రైవ్ కోసం నేను హోండా షోరూమ్కి అయితే వెళ్ళాము. కాకపోతే ఆ బైక్ ఇంకా టెస్ట్ డ్రైవ్ రాలేదని చెప్పారు. మన షోరూమ్కి అయితే వెళ్ళాము, మా బైక్ చూసాం. కానీ ఒకేసారి మీకు స్పెక్స్ కానీ టెస్ట్ డ్రైవ్ కానీ ఒకేసారి ఉంటే బాగుంటుందని నేను స్పెక్స్ అయితే ఇంకా మెన్షన్ చేయలేకపోయాను. సో రెండు ఒకసారి అయితే టెస్ట్ డ్రైవ్ నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను. సో ఆ బైక్ ఎప్పుడైతే వస్తుందో మనం దాన్ని హ్యాపీగా దాన్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. సో నేను రివ్యూస్ అయితే అందరూ బాగుందని చెప్తున్నారు. నేను చూశాను గైస్ పర్సనల్గా బైక్ అయితే ఒక మిడ్ లెవెల్, అది 180cc అని చెప్పచ్చు. 200cc అయితే కాదు, ఒక మిడ్ లెవెల్ సెగ్మెంట్కి బెస్ట్ లుకింగ్ బైక్ అని చెప్పచ్చు. సో సీటింగ్ పొజిషన్ కూడా బాగుంది. సో ఇలా చెప్పడం కన్నా డైరెక్ట్గా నేను బైక్ చూపించి చెప్తే మీకు ఇంకా బాగుంటుంది. అందుకే నేను ఆ బ్లాగ్ అయితే అక్కడ ఆపాను. సో మైట్ బీ ఒక 4 to 5 daysలో మనం మళ్ళీ ఒకసారి షోరూమ్ కాల్ చేసి వచ్చిందా లేదని చేసి ఒకవేళ వస్తే మీకు అయితే నేను ఆ బ్లాగ్ అయితే టెస్ట్ చేసి చూపిస్తాను, మా బ్లాగ్లో చూపిస్తాను. సో గైస్, గెడ్డం ఏంటి ఇలా పెంచేసాను అనుకుంటున్నారా? ఇది నాకు కొంచెం మొక్కు ఉంది గైస్. ఆ మొక్కు వల్ల నేను గెడ్డం పెంచాను. సో మ్యాక్సిమం ఇంకో 1 weekలో ఆ మొక్కు అయితే అయిపోద్ది. సో అప్పుడు నార్మల్కి వచ్చేస్తాం మనం. సో నేను చేస్తున్న బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే మీరు నొక్కే సబ్స్క్రైబ్ బటన్ వల్ల అది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చే లవ్ ఏంటంటే నాకు ఆ లైక్స్ మీద. సో మీరు ఎక్కువ లైక్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. సో ఇంకా బ్లాగ్స్ చేయాలనిపిస్తుంది. మ్యాక్సిమం ఆల్మోస్ట్ మనకి 210 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి బ్లాగ్స్ అయితే నేను చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇప్పుడు మీ యొక్క సపోర్ట్మెంట్ ఇలాగే ఎప్పుడు ఉండాలి నాతోటి. థ్యాంక్ యూ. సో జాగ్రత్త గైస్. సో ఒకవేళ బయటికి వెళ్తే ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వండి. లైక్ హ్యాండ్ శానిటైజేషన్ కానీ, మాస్క్ కానీ ఇవన్నీ పాటించండి. ఎందుకంటే కేసెస్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతున్నాయి. సో ఎవరి దగ్గర ఉన్నాయి ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మన పని మనం చేసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. సో టేక్ కేర్ గైస్, బాయ్.